ఫ్రెండ్స్, కుండలేశ్వరం వచ్చాము. రాజమండ్రి నుంచి అమలాపురం నుంచి 20 కిలోమీటర్స్ కుండలేశ్వరానికి వెళ్ళే ముందు మీకు ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి 3 ములుగులు ములిగి అప్పుడు దర్శనం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కుండలేశ్వరం వచ్చాము మేము. చక్కగా గోదావరి నది, ఈ నది ఇలాగ వెళ్ళి యానంలో కలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రాయి చెట్టు కనబడుతుంది. రాయి చెట్టు కాడ నుంచి ఇక్కడ నాగేంద్ర ప్రతిష్ఠించారు. మీ ఇక్కడ ఇట్లా చుట్టూరు తిరగచ్చు మీరు. ఈ పక్కనే నందీశ్వరుడు ఉన్నాడు శివుడికి, చూడొచ్చు. చాలా బాగుంటుంది. నందీశ్వరుడు ఉంటాడు. శివలింగం ప్రతిష్ఠించారు కూడా. మీకు ఇలాగే చుట్టూరు ప్రదర్శన చేయాలి. రాయి చెట్టు ఉంటుంది. గోదావరి అమ్మవారు ఉంటారు, దర్శనం చేసుకోవచ్చు. నందీశ్వరుడు ఉంటాడు ఇక్కడ, చూడచ్చు. ఆయన వెళ్తున్నారు, తర్వాత నవీన్ వెళ్తున్నాడు. బయటికి వెళ్తుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది, అది దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని ఇక్కడ దర్శించుకోవాలి. ఇక్కడ స్వాముల వారిని త్రీ టైమ్స్ ప్రతిష్ఠ. రాగానే ఎంట్రన్స్ శివయ్యని దర్శించుకోవాలి. ఆయన ట్యాచ్ దేవుడిని. ఎలాగైతే కుండలేశ్వరం వచ్చాం, దేవుడిని దర్శించుకోవాలి. కుండలేశ్వరం వచ్చాం. దేవుడికి కొబ్బరికాయ కూడా తీసుకుంటున్నాం. కుండలేశ్వర ఆలయం చూడొచ్చు మీరు, ఎంత అద్భుతంగా ఉందో కుండలేశ్వరం ఆలయం. సారు, నేను, నవీన్ వచ్చి కుండలేశ్వరం ఆలయం చూడండి. ఇక్కడ బావి కూడా ఉంది ఇక్కడ. మరి ఇది దేనికి సంజ మూలాన్ని పెట్టినట్టున్నారు, మరి మనకైతే పూర్తిగా తెలీదు. కొబ్బరిగా కొడుతున్నాడు. వచ్చేస్తారు ఆల్రెడీ. శ్రీ కుండలేశ్వరం ఆలయం. శ్రీ కుండలేశ్వరం ఆలయం ఇది. నందీశ్వరుడుని